నమస్తే చందు ఆర్కే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పాయకరావుపేటలో పర్యటించిన హోంమంత్రి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన బంగలపొడి అనిత అమెరికాకి 11 ఏళ్లు పట్టింది మోదీ 15 రోజుల్లో ఉగ్రవాదులను తుదముట్టించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కమిటీ సంఘ అధ్యక్షుడు ఎగ్గ మల్లేశం కురుమ వెల్లడి గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడల పాఠశాలలో తెలంగాణ కాంగ్రెస్ బునియాది ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం పాల్గొన్న మంత్రి పొంగిలేటి జూన్ 4వ తారీఖున జరగబోయే వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన హీరో నాగార్జున కుమారుడు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానం అనకాపల్లి హోంమంత్రి అనిత శనివారం నాడు పాయకరావుపేటలో పర్యటించారు ముందుగా నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉద్దండపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు గ్రామస్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు టీడీపీ కార్యకర్త ఆవాల నాగేశ్వరరావును పరామర్శించారు నాగేశ్వరరావు ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్నారు ఉద్దండపురంలో ఆవాల గోవింద్ ఇంటి వద్ద స్వయంగా టీ కాచారు ఆవల గోవింద్ కుటుంబ సభ్యులకు టీ ఇచ్చారు 2వ విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీని మంత్రి ప్రారంభించారు ట్విన్ టవర్స్ పైన దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకోవడానికి అమెరికాకు 11 ఏళ్లు పట్టిందని కానీ పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులను 15 రోజుల్లో పట్టుకున్న నాయకుడు నరేంద్ర మోదీ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు 6,000 మంది గాయాల పాలయ్యారు కానీ అగ్రరాజ్యం చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుపెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి కానీ పహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు మే 31వ తేదీ తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 2వ డివిజన్ గుణద్దల కుమ్మరి బజార్ నందు లబ్ధిదారులకు స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ శాలివాహన కుమ్మరి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరెపి ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు ప్రజల వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడం శుభ పరిణామమని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా పెన్షన్ల పెంపుదల చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు వృద్ధులకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక ఆర్థిక భరోసాగా ఉంటుందన్నారు
తూర్పు ఎమ్మెల్యే గెద్దె రామ్మోహన్ రావు కూడా ప్రతినిత్యం పేదవాళ్లు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వాళ్ళే ముందుండాలి, అసలు జన సైనికులే ముందుండాలి పల్లె పని. అందరికీ నమస్కారం. మొదటగా ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ విద్యాశాఖ మంత్రులు, యువ నాయకులు, యువగల నిర్మాత శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు శాలివాహన కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఈ అవకాశం కల్పించిన మరి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురుమ హైదరాబాద్ ముస్లిం స్కూల్ వంతెన వద్ద ఉన్న రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. న్యాయవాది ఏ శ్రీనివాస్ కురుమ చైర్మన్ గా 5గురిని సభ్యులుగా నియమించారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పారదర్శక ఎన్నికలు నిర్వహించి 952 ఓటర్ల ద్వారా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు చెప్పారు. కుర్మ కులస్తులకు శరణార్థి. ఈరోజు కేంద్ర కుర్మ సంఘం వారు ఎన్నికల కమిటీని అపాయింట్ చేసి మాకు ఎన్నికల కమిటీ వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఆలేనూరు శ్రీనివాస్ అడ్వకేట్ చైర్మన్గా నన్ను అపాయింట్ చేశారు. తర్వాత సదానందం గారు ఆయన కూడా అడ్వకేటు, ఆయన మెంబర్గా. తర్వాత గోరిగే కృష్ణ ఆయన కూడా మెంబర్గా. వీళ్ళకు అనుభవం ఉంది చాలా. గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నికల నిర్వహణలో వాళ్ళకు అపారమైన అనుభవం ఉంది. ఓ మహిళ చేతివాటం ప్రదర్శించింది. షాప్ యజమానిని ఏమర్చి మహిళ చోరీకి పాల్పడిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా గుర్తించారు షాప్ యజమాని. తల్రుపాడు మండలం బుడ్డపల్లెకు చెందిన వారిగా గుర్తించారు. మార్కాపురం పట్టణంలోని ఓ ప్రముఖ షాప్లో గురువారం జరిగింది ఘటన. ప్రతి ఏటా మే నెలలో ప్రకృతి ప్రియులను అలరించే మే పుష్పం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో వికసించింది. ఏడాదిలో ఒక్కసారి వికసించే ఈ పుష్పం ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంటుంది. మే నెల రాగానే ఈ పుష్పం కోసం అనేక మంది ప్రకృతిని ఆస్వాదించేవారు ఆసక్తిగా ఎదురు చూస్తారు. చింతలపాలెం మండల కేంద్రంలోని షేక్ అబ్బాస్ నివాసంలోని పెరట్లో ఈ పుష్పం తాజాగా పూసింది. ప్రతి సంవత్సరం మే 15 తారీఖున పూసే పువ్వు ఈ సంవత్సరం మే 31న పూసిందని అన్నారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూచే ఈ మే పుష్పాలను గత 26 సంవత్సరాలుగా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండలం కిన్నెరసానిలోని గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడల పాఠశాలలో 3 రోజుల పాటు జరిగిన తెలంగాణ కాంగ్రెస్ బునియాది ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో శ్రమదానం చేయాలనే సంకల్పంలో భాగంగా కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర ప్రముఖులు పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి శ్రమదానంలో చురుగ్గా పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ ఆధ్వర్యంలో జూన్ 4వ తారీఖున జరగబోయే వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ లాంచింగ్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాడి భరతరాం,
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తన కుమారుడు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. భార్య అమల, వియ్యంకులతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఆయనను కలిశారు. కాగా అఖిల్ తన ప్రేయసి జైనబ్ రబ్దీని జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో అఖిల్ వివాహం జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత రాజస్థాన్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాతులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏడాది క్రితం అధికారంలోకి రాకముందు బరితెగించి రెడ్ బుక్ లో రాస్తున్నామంటే ఏదో అనుకున్నాం, కానీ ఇలా రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగిస్తారని ఊహించలేదు. కనీసం పొగ ఉంటే నిప్పుంది అనుకోవచ్చు, కానీ అసలు సంబంధం లేని విషయంలో అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఏదో జరిగిందని ఇప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కేసులు మొదలుకొని ఇప్పుడు ఆ కేసుల పరంపర పరాకాష్ఠకు చేరుకుంది. అక్రమ కేసుల వల్ల సాధించేది ఏమీ ఉండదు. మా వైసీపీ నేతలను జైలుకు పంపితే భయపడతారని అనుకుంటున్నారు, కానీ జైలుకు వెళ్తే మరింత గట్టిగా తిరిగి వస్తారు. పోలీసులు గాడి తప్పితే ఎలా ఉంటుంది అనేది గతంలో బీహార్ తదితర రాష్ట్రాల్లో చూసాం, ఇప్పుడు ఆంధ్రలో చూస్తున్నాం. చంద్రబాబు విత్తన ఫలాల భవిష్యత్తులో చాలా ఘోరంగా ఉంటాయి. లారీలు పట్టుకొని బూట్కాలు పెట్టి కొట్టడం, బట్టలు లేకుండా డాన్సులు చేయడం లాంటి ఘోరమైన విషయాలు జరుగుతున్నాయి. సిస్టమ్ ఫెయిల్ అయింది. ఒకసారి సిస్టమ్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు ఊహించుకోలేరు. ప్రశ్నించే గొంతులు నొక్కితే వైసీపీ నేతలు ఆగిపోరు. జగన్మోహన్ రెడ్డి చాలా గట్టి నేత. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దృఢంగా ముందుకు వస్తారు. మా ప్రభుత్వం వస్తే అన్ని తిరిగి చెల్లిస్తామని అన్నారు. ఫోన్ వెనక మంచి రాష్ట్రంలో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో, మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నారు అనుకున్నాం, కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన భక్తుల కోసం టీటీడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సరికాదని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో అధిక రద్దీ నెలకొనడంతో శిలాతోరణం దగ్గర మొదలవుతున్న దర్శన క్యూ లైన్లను ఆయన శనివారం పరిశీలించారు. భక్తులకు పంపిణీ చేస్తున్న అన్న పానీయాల గురించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులందరూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అదనపు ఈవో వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న ఓ వ్యక్తి దర్శన క్యూ లైన్ లో అన్న ప్రసాదాలు అందలేదని నినాదాలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయనను వెంటనే సంప్రదించి ఆరా తీయగా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, రద్దీ గురించి అవగాహన లేకపోవడంతో ఇక దర్శన సమయం ఆలస్యమవుతున్నదని తాను అసహనంతో నినాదాలు చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే క్యూ లైన్ లో అన్న ప్రసాదాలు, పాలు అందిస్తున్నది గమనించి తన తప్పును గ్రహించి మానసిక క్షోభకు గురై పశ్చాత్తాపంతో తన ప్రవర్తనను క్షమించమని కోరినట్లు కూడా ఆ భక్తుడు తెలియజేశాడని చెప్పారు.
లాస్ట్ 16వ తారీఖు నుంచి తిరుమలలో భక్తులు పోటెత్తారు. వీక్ డేస్లో దాదాపు 1,00,000 మంది వస్తున్నారు. రోజుల్లో ఎలా దర్శనం చేయించవచ్చు, వీకెండ్స్లో కూడా ఎలా దర్శనం చేయించు అని. ఆ రోజు పూజ టైం అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనకి దర్శనానికి టైం అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని బట్టి ఆన్లైన్ బాను, శ్రీవాణి బాను, లేకపోతే డోనర్స్ బాను కొంత టైం మిగిలిని మనం సర్వదర్శనానికి మాత్రము కేటాయించడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం మనం ఈ దర్శనంలో టైం సేవ్ చేసి సర్వదర్శనానికి ఎక్కువ టైంని కేటాయించడం జరుగుతుంది. దానివల్ల ఒక్కరోజు సర్వదర్శనంలో 37,000 నుంచి 40,000 మంది టికెట్ లేని వాళ్ళకే దర్శనం చేపిస్తుంది. దాదాపు మోర్ దెన్ 60%, 70% టికెట్ లేని వాళ్ళకి మాత్రమే ఎక్కువ స్లాట్ లేని వాళ్ళకే దర్శనం చేయించడం జరుగుతుంది. అయితే కొంతమంది భక్తులు సర్వదర్శనంలో ఎంత టైం అవుతుందో తెలియకుండా వచ్చి వెయిట్ చేసి అంతకుముందు ఎప్పుడు కూడా సర్వదర్శనంలో రాలేదు, అందుకని ఇప్పుడు గొడవ చేస్తే ఒకవేళ ఫాస్ట్గా దర్శనం చేపిస్తామని అనే పద్ధతిలో చెప్తున్నాడు అతను కూడా. నిన్న రాత్రి మాట్లాడిన ఒక వ్యక్తి కూడా అట్లా గొడవ కాదు, దానికి ఒక పద్ధతి, సీక్వెన్స్, దాని ప్రకారమే ఉంటుంది. టెంపుల్ షెడ్యూల్ మొత్తం కూడా డిజైన్ అయి ఉంటుంది, కేటగిరీస్ వైజ్ ఎవరికి ఎప్పుడు దర్శనం చేయించాలి అని. అయితే దీంట్లో ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా దాదాపు 2 hours మనం అడిషనల్గా సేవ్ చేసుకొని అది కూడా సర్వదర్శనానికి కేటాయిస్తున్నాం జరుగుతుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాలలో కోడెల మృత్యు ఘోష ఆగడం లేదు. తాజాగా శుక్రవారం రాత్రి వరకు మరో 5 కోడెలు మృతి చెందాయి. పదుల సంఖ్యలో కోడెలు మృత్యువాత పడుతున్న దేవాదాయ శాఖ అధికారులు సరిగా స్పందించడం లేదు. కలెక్టర్ ఆదేశాలతో పశు వైద్యాధికారులు పరిశీలన చేశారు. అనారోగ్యంతో మృతి చెందుతున్నాయని నివేదిక ఇచ్చారు. కోడెల మొక్కు ఆదాయంపై ఉన్న శ్రద్ధ కోడెల ఆలన పాలనపై ఆలయ అధికారులకు లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో 13 కోడెల మృతిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. గోశాలలో కోడెల సంరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆలయ ఈవో వినోద్ రెడ్డి సెలవుపై వెళ్లారు. రాజన కోడెల విషయంలో దేవాదాయ శాఖ చేసే తీరు చూసినట్టయితే కేవలం హుండీల ఆదాయమే. వాళ్ళకు రాజులకు సంరక్షణ విషయం అవసరం లేదు. ధర్మదర్శనం కొంచెం యాత్రికుల సదుపాయాలకు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నది. దాదాపు 200 కోడలు ఈ 2 నెలల 4 నెలలు చనిపోతే కూడా దానికి స్పందన లేదు. మరి ఈ రకం కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతినే ఒకసారి ఆలోచన చేయాలి. ఈవో గారిని అడిగితే అసలు రెస్పాన్స్ ఉండలేదు. కలెక్టర్ గారు నిన్న తూతు మంత్రంగా డాక్టర్లను తోలిన తర్వాత కూడా ఈ రోజు మళ్ళీ 5 కూడా జరిపోతే దీనికి జవాబుదారు ఎవరు? మరి నిజంగా కూడా అక్కడ ఉన్న అధికారులపై చర్యలు ఏం చూసుకుంటూ తెలియజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేగాక రెండోది కూడా వీటి పట్ల నిర్లక్ష్యం సహిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న థియేటర్ల బంద్ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన చేసింది. విశాఖ దొండపర్తిలోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో అధ్యక్షుడు భరత్ భూషణ్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ సంక్షోభానికి కీలకంగా భావిస్తున్న సినిమా టికెట్ల రేటు, థియేటర్ల నిర్వహణ, పర్సెంటేజీలు, పైరసీ, రెమ్యునరేషన్లు, తిను బండారాల ధరలు వంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. 3 విభాగాల నుంచి 9 మందితో
మొత్తంగా 27 మందితో సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని నిర్ణయించాలని సమావేశం తీర్మానించింది. త్వరలోనే కమిటీ సభ్యులను వెల్లడిస్తామని ప్రకటించింది. ఆంధ్ర రాష్ట్ర సంక్షేమ పథకాల్లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు గౌరీనగర్, తుమ్మడిపాలెం, సుభాష్ నగర్ ప్రాంతాల్లో వారి ఇంటి వద్దకు వెళ్లి గణబాబు గారి చేతుల మీదుగా అర్హులకు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మన ఎమ్మెల్యే గణబాబు గారు మన గౌరీనగర్ ప్రాంతానికి వచ్చేశారు. మన అర్హులైన వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు మంగళవారికి గణబాబు గారి చేతుల మీదుగా నేరుగా వారికి వెళ్ళి వారికి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. మన గౌరీనగర్ ప్రాంతానికి మెడికేషన్ మందులే వాడుతున్నాడా? మందులు ఇచ్చారా? పడుకోలే భోజనం ఇస్తాను కదా. జెనెటికల్ ఇష్యూస్ డయాగ్నోజ్ అవ్వలేదా? అంటే వరల్డ్ వైడ్ మెడిసిన్ లేదు దానికి. మొత్తం అంటే కంప్లీట్గా బాడీ ఒకరితో ప్యారేజ్ అయిపోయింది. మాట్లాడలేదు, ఫీడింగ్ ట్యూబ్ తినలేదు. అదే 15,000 పెన్షన్ కోసమే వాళ్ళ పేరెంట్స్ ఏమైనా లేదు సార్, గవర్నమెంట్ దగ్గరే. కానీ వాళ్ళ అమ్మగారు కూడా పెరాలసిస్ ఒక 8 years బ్యాక్ వచ్చింది. స్కూల్కి వచ్చి ఆవిడ కొంచెం అంటే నడవగలరు కానీ ఆవిడ కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉద్యోగాలు చేసేవాడు. ఇప్పుడు దీనికి అడికెళ్ళి ఇది కదా, వీళ్ళు ఒకసారి డిఎంహెచ్ పంపించండి. ఇలాంటి కేసు ఉన్నాయి సార్. నాకు ఆ కమిటీకి ఇవ్వాలి, ఎవరో నోట్ చేసుకోండి, తీసుకొని సార్ 15,000 ఎలిజిబులే. వాయిస్ కూడా చాలా వరకు కళ్ళే బ్లీచ్ చేస్తారు. నా వరకే అర్థమవుతుంది, హృదయం వ్యాధిలా ఉంది. ఎక్కడ చూపించారు? సిఎంసి వెల్లూరు, హైదరాబాద్ తీసుకెళ్ళావా? ఇవి ఇప్పటి వరకున్న చందు ఆర్కే న్యూస్. నమస్తే.